హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఇది. నేనైతే మార్నింగ్ కూలి పనికి వచ్చేసానండి. మార్నింగ్ 7:30 కల్లా పొలంలో పనికి వచ్చేసాను. కూలి పనికి కలుపు తీయడానికి పత్తి చేనులో అనమాట. ఇక్కడైతే పొద్దున అయితే బుడదగా ఉండేది. ఇప్పుడైతే మొత్తం మట్టి ఆరిపోయిందనమాట. కాళ్ళు అయితే కాలుతున్నాయి అనమాట. కలుపు తీయడానికి వచ్చాము. ఇది రాగడి పొలాల్లో కలుపు తీయడానికి వచ్చినాము పత్తి చేనులో. మధ్యాహ్నం మెత్తలకల్లా ఫుల్ కాలు కాలుతూ ఉన్నాయండి. పొద్దున బుడదగా ఉండేది, ఇప్పుడైతే కాలు కాలుతూ ఉన్నాయి. పైన అయితే ఎండ మండుతూ ఉంది చూడండి. ఎండ అయితే మండి కొడుతుంది. నా ఫేస్ అయితే మాకు మళ్ళీ వాడిపోయింది ఎండకు. ఇంకా ఇంటికి పోయేటప్పుడు అయితే చిన్న కాకరకాయలు తీసుకుందామని ఇక్కడ దాని గట్టు మేరకి చెట్లు ఉంటాయి. చిన్న కాకరకాయల చెట్లు అని తీసుకుందామని కాకరకాయలని అని పోతే చెట్లలో తిప్పేసి పెట్టేశారు. కాకరకాయలు కూడా లేవు. ఎన్నో కొన్ని కొప్పులు దొరికినాయి, కొంచెం దొరికాయండి. ఇప్పుడు మీరు కూడా కాకరకాయలు తింటున్నారా లేదా చెప్పండి. ఇప్పుడు చిన్న కాకరకాయల సీజన్ అండి. ఖచ్చితంగా తెచ్చుకొని తినండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే చిన్న కాకరకాయలు ఖచ్చితంగా కొంచెం కానీ తింటే మనకు అది సంవత్సరానికి వచ్చి ఒకటి తింటే అది తృప్తి ఉంటుంది కదా. ఖచ్చితంగా తినండి. చిన్న కాకరకాయలు కొనుక్కొచ్చుకొని కానీ తినండి, మీకు దొరకకపోకుండా. ఒకవేళ మాకైతే పొలాల్లో దొరుకుతాయి, రాగడి పొలాల్లో దొరుకుతాయి అనమాట. మేము రాగడి పొలాల్లో తెచ్చుకొని కొనుక్కొచ్చుకునే అవసరం లేదు. రాగడి పొలాల్లో తెచ్చుకొని తింటామన్నమాట. చెట్లు అనేది తిప్పేశారు. ఇంటికి పోతున్నప్పుడు వాళ్ళకు పిలుస్తూ ఉన్నారనమాట. రా పోదాం రా అంటుంటే నేను ఉండండి, వస్తా ఉండండి అని చెప్పి కొన్ని తీసుకొని అయితే వచ్చాను అనమాట. వాళ్ళు పోదాం రా, టైం అయింది. అప్పటికే 2:30-3 అవుతూ ఉందన్నమాట మధ్యాహ్నం. రా అని పిలుస్తూ ఉన్నారు నన్ను. ఇంకా నేను పోతూ ఉన్నాను అనమాట. చూడండి, రప పోతూ ఉన్నాను. ఆడొక చెట్టు ఇల్లు చెట్టు కనిపిస్తూ ఉంది, తీసుకోవాలనిపిస్తుంది. కాకరకాయలు వాళ్ళు ఇస్తే పోదాం రా టైం అయింది అంటున్నారు ఇంటికి. ఇంకా నేను పోతూ ఉన్నాను అనమాట. తీసుకోవడానికి కూడా టైం లేదు. కొద్ది గొప్పలు తీసుకొని వచ్చాను అనమాట. ఇంటికి రాగానే మొత్తం ఎక్కడ పని అక్కడే ఉండిపోయిందండి. పొద్దునైతే ఏ పని సరిగ్గా చేసుకోలేకపోయినాను. ఇంటి దగ్గరే ఉంటాను అనుకున్నాను. ఇంటి దగ్గర ఉంటానే కొద్దిగా లేచింటిని. అందులో వల్ల సామాన్లు అవేమి కడగకుండా అట్లే పెట్టేశాను. ఇంటికి వస్తాకల్లా మస్తు సామాన్లు ఉన్నాయి. బట్టలు సామాన్లు మస్తు పన్నాయి అన్నమాట. పొద్దునంగా ఇంటి దగ్గరే ఉంటాను, అన్నీ వదిలేసి పెట్టేశాను. ఇంకా పని దొరికింది కదా అని మళ్ళీ కూలి పనికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటి దగ్గర ఉండకోకుండా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాం అబ్బా అని కూలి పనికి వెళ్ళిపోయాను అనమాట. ఇది చూడండి, ఇంటికి పోయేటప్పుడు రోడ్ మీద అనమాట. ఇది 6 highway రోడ్ అని వేస్తున్నారు. బాగా పెద్దగా వేస్తారండి. మా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. బాగా రోడ్ అయితే పెద్దగా వేస్తారు చూడండి. చాలా పెద్దగా ఉంది. బొంబాయికేమో రోడ్ అంట ఇది అనుకుంటున్నాను. చాలా పెద్దగా ఉందన్నమాట రోడ్డు. ఇంటికి వెళ్ళిపోతున్నాను. చూడండి, కొద్ది గొప్పలు దొరికాయి. కాకరకాయలు అయితే చిన్న కాకరకాయలు ఇవన్నీ దొరికాయి అన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేగానే ఏమైనా తినాలనిపిస్తుందని మా అమ్మ చేసిన కజ్జికాయలు గారెలు తీసుకొని అరిసెలు కూర్చొని ఇంటికి వచ్చి కూర్చున్నప్పటికీ తీసుకొని ఇంకా ఏమైనా ఇంటికి వస్తే ఏమైనా తినాలనిపిస్తుందండి. అందుకే తింటున్నాను అనమాట. ఇక్కడైతే ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, గండు జీమలు అయితే ఫుల్ పట్టేసాయి సామాన్లకు. పొద్దున అన్నీ వదిలేసి వెళ్ళిపోయాను పొద్దున్న పనికి వెళ్ళేటప్పుడు. అట్లా